నమస్తే తెలుగు వార్తలకు స్వాగతం. తణుకు మండలంలో మూడో రోజు కూడా యథావిధిగా కోడి పందాలు నిర్వహించారు. బరుల వద్ద భారీ ఎత్తున పందాలతో కలకలాడాయి. పాల్గొన్న వారికి మందు మాంసాహార భోజనాలు ఏర్పాటు చేశారు. మహిళలకు ప్రత్యేకంగా గ్యాలరీలు ఏర్పాటు చేసి వీక్షించే ఏర్పాట్లు చేశారు. బరుల వద్ద పెద్ద ఎత్తున వాహనాలతో కిక్కిరిసిపోయాయి. రాత్రి అయినా ఇంకా ఆగని జూడ క్రీడలు. సంక్రాంతి సందర్భంగా రేలంగి శివారి గవర్లపేటలోని పాఠశాల విద్యార్థులకు బహుమతులను రిటైర్డ్ ఉపాధ్యాయులు మల్లా కామేశ్వర కుమారుడు రాంబాబు ₹1,00,000 అందజేశారు. 20 ఎంఈఓ వి శ్రీనివాసరావు, గౌలపాల ప్రధానోపాధ్యాయుడు ఎస్డి నూర్జహాన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాంబాబు దంపతులను పాఠశాల తరపున ఎంఈఓ శ్రీనివాసరావు సత్కరించారు. సంక్రాంతి పండుగ అంటేనే గోదావరి జిల్లా అల్లుడికి ఒక వారం. ఈ గోదావరి జిల్లా వారిచ్చే అతిథి మర్యాదలకు ఎవరైనా సంబరానికి ఆశ్చర్యాలకు గురి కావాల్సిందే. వేల్పూర్కి చెందిన వెంకట్రావు తన అల్లుడి జీవితంలో మర్చిపోలేని స్వాగతం పలికారు. తన ఇంటిని పూల మొక్కలతో పువ్వులతో సుందరంగా అలంకరించి కళ్ళు చెదిరిపోయే విందును ఏర్పాటు చేశారు. వేల్పూర్కి చెందిన నూనె వెంకట్రావు వెంకటలక్ష్మి కుమార్ దంపతుల కుమార్తె దీపిక చందన్ను, తణుకు చెందిన గొడవతి శ్రీనివాసరావు ధనలక్ష్మి దంపతుల కుమారుడు సాయి కార్తీక్ గత సంవత్సరం ఫిబ్రవరి నెలలో వివాహం జరిపించారు. ఈ సందర్భంగా అల్లుడికి మొదటి సంక్రాంతి పండుగ కావడంతో 75 రకాల స్వీట్లు, 40 రకాల హాట్లు, 21 రకాల పిండి వంటలు, 40 రకాల మాంసాహారం వంటలు, 20 రకాల పండ్ల రసాలు, పళ్ళతో 10 రకాల శీతల పానీయాలు, మొత్తం 216 రకాలతో కొత్త అల్లుడికి విందు భోజనం ఏర్పాటు చేశారు. నూనె వెంకట్రావు తణుకులో మందుల షాప్ నిర్వహిస్తున్నారు. అల్లుడి కుమార్తె బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. ఒకసారి సిరి పెట్టు. తణుకు మండలం వేలుపూర్ గ్రామం అయిన మాది సాంప్రదాయాలకి, కళలకి, అన్నిటికీ మా గోదావరి జిల్లాలో బాగా ఇదిగా ఉంటాం. ఈ సంవత్సరం పోయిన సంవత్సరం మా అమ్మాయికి పెళ్లి చేసాం. కొత్త సంవత్సరం అల్లుడు వస్తున్నారని ఒక డిఫరెంట్గా చెయ్యాలని డెకరేషను, ఈ ఫుడ్ ఐటమ్స్ అన్నీ విందుగా ఒక మంచిగా చెయ్యాలని, మా అల్లుడు గారు కొంచెం సర్ప్రైజ్ అవ్వాలని, వచ్చిన వాళ్ళందరూ కూడా హ్యాపీ ఫీల్ అవ్వాలని అనుకున్నాను. నేను అనుకున్నట్టుగానే చేశాను. మా ఇల్లు డెకరేషన్ చూసి చాలామంది నన్ను వచ్చి అభినందనలు తెలియజేశారు. అది కూడా చాలా సంతోషం అనిపించింది. ఎక్కడెక్కడో హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా దిగి చాలా బాగా చేశారంటే ఎక్కడ చూడలేదని అంటే చాలా మనసుకు చాలా ఆనందం అనిపించింది. మా గోదావరి వాళ్ళు ప్రత్యేకించి మా తణుకు మండలం వేల్పూరు ఒక స్పెషాలిటీగా ఉండాలని నేను కోరుకుని ఈ విధంగా చేశాను. అందరూ బాగుండాలి. సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ. మా పెళ్ళైన తర్వాత ఇది మొదటి సంవత్సరం అండి. మేము పశ్చిమ గోదావరి జిల్లా వేల్పూరు మా మామగారి ఇంటికి వచ్చామండి ఇక్కడికి. పెళ్ళైన తర్వాత ఇదే మా మొదటి పండుగ. ఇవన్నీ చూసి సర్ప్రైజ్ ఫీల్ అయ్యాము. చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి అదృష్టం కేవలం గోదావరి జిల్లాలో వాళ్ళకి మాత్రమే దక్కుద్దండి. చాలా హ్యాపీగా ఉంది ఇవన్నీ చూసి. ఆచండ నియోజకవర్గంలో సంక్రాంతి సాంప్రదాయాల్లో కోడి పందాలు, గుండాట యథేచ్ఛగా సాగుతున్నాయి. ఆచండ మండలం వల్లూరు, ఆచండ మండలం పోడూరు మండలం, గుమ్ములూరు, పోడూరు, కవిటం, పెనుగొండ మండలం దొంగరావుపాలెం, వడలి, పెనుమంట్ర మండలం మాటేరు, వెలగలేరు, ఆలమూరు, వివిపాలెం, పెనుమంట్ర, నత్తారామేశ్వరం గ్రామాల్లో బరి తెగించి పందాల రైళ్లు కోడి పందాలు నిర్వహిస్తున్నారు. సాంప్రదాయాల ముసుగులో అడ్డాట, కోతాట, పేకాట జోరుగా సాగుతున్నాయి. లక్షలాది రూపాయలు చేతులు మారుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో సంక్రాంతి కోడి పందాల బరుల వద్ద లేడీ బౌన్సర్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తాడిపల్లిగూడెంలో ఏర్పాటు చేసిన కోడి పందాల బరికి మొత్తం రక్షణగా అందరూ లేడీ బౌన్సర్లే ఉండడం విశేషం. సుమారు 30 మంది లేడీ బౌన్సర్లు 10,000 మంది పైగా వీక్షణను కంట్రోల్ చేశారు. పందాల రాయిళ్లు బరుల వైపు దూసుకురాకుండా గేట్ల వద్ద కాపులాగా నిలిచారు. రాష్ట్రంలో మంత్రి పదవిలో ఉన్నప్పటికీ సామాన్య రైతుగా స్వయంగా సొంత పొలం పనులు చేస్తుంటారు. ఆయన ఎవరో కాదు, ఎంత ఎత్తు ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం గల పాలకొల్లు శాసనసభ్యులు, రాష్ట్ర జనవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. సంక్రాంతి పండుగ కనుమ రోజున కొంత తీరిక సమయం దొరకడంతో ఉదయాన్నే సొంతూరు అగర్తిపాలెంలో ఉన్న పొలంలోకి వెళ్ళి
వరి చేలకు మందును స్ప్రే చేస్తూ కనిపించారు. ఇప్పుడే కాదు, మొదటి నుండి పొలం పనులు చేసుకోవడం రామానాయుడికి ఇష్టం. రైతు కూలీలతో కలిసి మమేకమవుతుంటారు. విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీలో చదువుతున్నాం. కాలేజ్ అధ్యాపకుడిగా పనిచేస్తున్నప్పుడు వ్యవసాయం సొంతంగా చేస్తూ వరిలో ఎకరానికి 55 నుండి 60 బస్తాల దిగుబడి సాధించడమే కాక ఆక్వా సాగులో కూడా మంచి ఫలితాలే సాధించేవారు. 2014, 2019, 2024 సంవత్సరాల్లో వరుసగా ఎమ్మెల్యే గెలిచిన నేడు మంత్రి పదవిలో ఉన్నప్పటికీ వ్యవసాయం పనులు మాత్రం మానలేదు. సంక్రాంతి అంటే హరిదాసు కీర్తనలు, గంగిరెద్దుల సన్నాయిలు, బొమ్మల కొలువులు, కమ్మనైన పిండి వంటలు, పల్లె వాతావరణం, వీటన్నిటితో పాటుగా అత్యంత ముఖ్యమైనటువంటిది రైతు. ఆ రైతు పంటలను పండించి ఆ సంక్రాంతి కల్లా మరి ఆ ఇంటి దగ్గర ధాన్యం రాసులతో కలకల్లాడేటువంటి పరిస్థితి మనందరం కూడా పల్లెల్లో చూస్తూ ఉంటాం. అటువంటి సంక్రాంతి పర్వదినాన మరి నా సొంత పొలంలో మా సొంత మనుషులతో కలిసి ఆ పంట పొలాలలో పని చేయడం నాకు చాలా సంతోషాన్ని, చాలా తృప్తినిచ్చింది. ఈ సంవత్సరం అంతా కూడా పంటలు బాగా పండి పాడి పంటలతో ఆయురారోగ్య ఐశ్వర్య ఆనందోత్సాహాలతో ప్రజలందరూ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా పంట చేను మీద ఉండి మరి కోరుకుంటూ ఉన్నా. దరిదాటి ఉరకలు వేసే ఏ నదికైనా తెలిసిందా తనలో ఈ ఉరవడి పెంచిన తొలిచిన కేదంటే సిరిపై రై ఎగిరే వరకు. పాలకొల్లు నియోజకవర్గంలో 70 లక్షలతో నిర్మించిన రోడ్లు, గోకులం షెడ్లను రాష్ట్ర జనవరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రారంభించారు. చంద్రబాబు ప్రభుత్వం పాడి పరిశ్రమ అభివృద్ధి కోసం గోకుల షెడ్ నిర్మాణాన్ని పునరుద్ధరించిందని తెలిపారు. ప్రభుత్వం అప్పుల స్థితిలో ఉన్న ఉద్యోగులు, పోలీసులు, విద్యార్థుల బకాయిలను సంక్రాంతి కానుకగా విడుదల చేసిందని తెలిపారు. వివిధ వర్గాల బకాయిల విడుదల పట్ల ఆయా వర్గాల వారు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారని మంత్రి రామానాయుడు తెలిపారు. ఇప్పుడు కోనసీమ జిల్లా వార్తలు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలంలోని జగ్గన్న తోట ప్రభుల తీర్థం బుధవారం కళ్ళ పండగగా సాగింది. జన ప్రభంజనంతో జగ్గన్న తోట భక్త సంద్రంగా మారింది. జగ్గన్న తోట తీర్థంలో కొలువు తీరిన ప్రభులు వివిధ రకాల అలంకరణలతో భక్తులను ఆకట్టుకున్నాయి. గంగలకూరు అగ్రహార వీరేశ్వర స్వామి, గంగలకూరు చెన్నకేశ్వర మల్లేశ్వర స్వామి, వ్యాఘ్యేశ్వర స్వామి, కేపెదపూడి మేనకేశ్వర స్వామి, ఇరుసుమండ ఆనంద రామేశ్వర స్వామి, ఒక్కలంక కాశీ విశ్వేశ్వర స్వామి, నేదునూరి చెన్న మల్లేశ్వర స్వామి, ముక్కామల రాఘవేశ్వర స్వామి, ముసలవల్లి మధునాంత భోగేశ్వర స్వామి, పాలగుమ్మి చెన్న మల్లేశ్వర స్వామి, పుల్లెటికూరు అభినవ వాగిరేశ్వర స్వామి ప్రభులు తరలి వచ్చాయి. శిలా తోరణాలు, వరి కంకులు, గుమ్మడికాయ, పలు రకాల పుష్పమాలలతో ప్రభలను అలంకరించారు. తెలుగు వారి సంస్కృతి సాంప్రదాయాలకు నిలయంగా మరి ఈ తీర్థానికి రాష్ట్ర నలుమూలల నుండే కాకుండా ఇతర రాష్ట్రాన్ని కూడా వేలాది సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. కౌశికావతుల వైపున ఉన్న గంగలకూరు అగ్రహార వీరేశ్వర స్వామి వారి ప్రభ, గంగలకూరు చెన్నమల్లేశ్వర స్వామి వారి ప్రభ కౌశిక దాటి ప్రవేశించే దృశ్యం చూపలను గగులుపాటు గురి చేసింది. శరభ 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 అంటూ బరువైన ప్రభలను యువకులు అవలీలాగా భుజానెత్తుకొని కౌశిక నదిలోకి దిగి భక్తి భావంతో కౌశిక నది దాటి తీర్థంలోకి ప్రభలను తీసుకువచ్చారు. తీర్థం జరిగే తోటతో పాటు చుట్టూ ఉండే కొబ్బరి తోటలు, వరిచెల గట్లు, రోడ్లు, పంట కాలువ గట్లు జనంతో కిక్కిరిసిపోయాయి. ప్రభల కౌశిక దాటిన తీరు జనం పోటీ పడుతూ మరి ఆసక్తిగా తిలకించారు. సాంప్రదాయ వస్త్రధారంతో యువతి యువకులు ఫోటోల కోసం పోటీ పడ్డారు. ప్రభల ఊరేగింపు సాంప్రదాయ పద్ధతిగా సాగింది. వ్యాఘ్యేశ్వరం నుండి వ్యాఘ్యేశ్వర స్వామి ప్రభ తీర్థంలోకి వచ్చినప్పుడు మిగిలిన ప్రభలను గౌరవ సూచకంగా స్వాగతం చెబుతూ ఒకసారి పైకి ఎత్తారు. తీర్థం జరిగే ప్రాంతం వేలాది మంది సంఖ్య జనంతో కిక్కిరిసిపోయింది. కొత్తపేట డిఎస్పీ వై గోవిందరావు ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురంలో సంక్రాంతి సందర్భంగా 116 వంటకాలతో సంక్రాంతి పండుగను మరింత ప్రత్యేకంగా జరుపుకోవడానికి గోపాలపురం మద్దు మోహన్ సుమిత్రుడు బాలాజీ పవన్ సాయిరామ్కు గోదావరి ప్రాంతపు సాంప్రదాయాన్ని పాటిస్తూ 116 రకాల వంటకాలు సిద్ధం చేశారు. ప్రత్యేక విందులు అల్లుడి కోసం 116 రకాల పిండి వంటకాలతో భోజనం ఏర్పాట్లు నిర్వహించారు. గోదావరి ప్రాంతంలో సాంప్రదాయబద్ధంగా ఉండే ఈ ప్రత్యేకమైన విందు పండగ సంబరాలకు మద్దుల వీరభద్రరావు, సుబ్బలక్ష్మిల కుటుంబ సభ్యులందరూ కలిసి ఆనందంగా సమయాన్ని గడిపారు. ఈ విందు నూతన సంవత్సరం సంక్రాంతి పండుగకు ప్రత్యేక మాధుర్యాన్ని ఇస్తూ తమ కుటుంబానికి అనుబంధాన్ని మరింత బలపరిచిందని తెలిపారు. ఈనాటి బంగారు మాట. మనలోని గొప్పదనం మనకు వచ్చిన కష్టాన్ని ఎదుర్కోవడంలోనే దాగి ఉంది. కన్ఫ్యూషియస్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.